వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణ. డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి కరోనా స్టాటిస్టిక్స్ని చూద్దాం. మన లాక్డౌన్ వచ్చేసరికి వాళ్ళ 51వ రోజుకి మన దేశంలో ఉంది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 90,000 కొత్త కేసులు నమోదయ్యి 44,67,000కి చేరినాయి సుమారుగా కేసుల సంఖ్య. ఒక 5,000 మంది చనిపోయి 2,99,500 వచ్చినాయి మరణాల సంఖ్య. అలాగే అమెరికాలో వచ్చేసరికి ఒక 23,000 కొత్త కేసులు నమోదయ్యి 14,33,000కి చేరినాయి. మరణాలు ఒక 1,700 పెరిగి 85,400కి వచ్చినాయి. ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే చైనాలో మొదలైంది వైరస్. చైనా కేసులు వచ్చేసరికి సుమారుగా 83,000 కేసులు ఉన్నాయి. ఇవాళ నిన్నటికి అమెరికాలో మరణాల సంఖ్య చైనాలో ఉన్న కేసుల సంఖ్య కూడా అధిగమించినట్టు చూడొచ్చు. సో చైనాలో కేసులు నమోదైన వాళ్ళకన్నా కూడా ఎక్కువ మంది అమెరికాలో చనిపోవడం జరిగింది. సో అంత బాగా యూరోప్లో కానీ యుఎస్లో కానీ చాలా దీని వైరస్ యొక్క వ్యాప్తి కానీ దాని పవర్ అంటే మోర్టాలిటీ రేటు, చనిపోయే రేటు కానీ ఫెటాలిటీ రేటు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఇండియాలో అంత ఉండట్లేదు. చైనాలో అయితే వుహాన్ ప్రావిన్స్లో మొదలైన ప్రావిన్స్లో మళ్ళీ ఒక 15 కొత్త కేసులు వచ్చినాయి గత 3-4 రోజులుగా. దాదాపు 76 రోజులు లాక్డౌన్ తర్వాత ఏప్రిల్ 8న చైనాలో వుహాన్ ప్రావిన్స్ మళ్ళీ ఓపెన్ అయింది. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత సుమారుగా ఒక నెల రోజులు అయింది. మళ్ళీ కొత్తగా కేసులు వస్తూ ఉంటే సరే వాళ్ళు మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం చేస్తున్నారు. మన దేశంలో వచ్చేసరికి సుమారుగా 4,300 కేసులు పెరిగి 79,400కి చేరిన కేసుల సంఖ్య. ఒక 124 మంది చనిపోయి 2,564కి మరణాల సంఖ్య వచ్చింది. ఒకసారి కొన్ని విషయాలు చూసుకుంటే అమెరికాలో విస్కాన్సిన్ అని ఒక స్టేట్ ఉంది. ఆ రాష్ట్ర గవర్నరు స్టే అట్ హోమ్ అని ఆర్డర్, మనకి లాక్డౌన్ ఎలా అంటామో వాళ్ళకి లాక్డౌన్ కాదు కానీ అంటే ఇళ్ళ దగ్గరే ఉండండి అని ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అక్కడ సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ని కొట్టేయడం జరిగింది. సో అలా అంటే చైనా ఓ పక్కేమో అది డిక్టేటోరియల్ కంట్రీ, అంతా కమ్యూనిస్ట్ కంట్రీ, స్వాతంత్రాలు ఫ్రీడమ్స్ ఏమి ఉండవు కనుక వాళ్ళు బాగా అంటే చాలా రూల్స్ గీన్స్ అందరినీ ఇళ్ళల్లో కట్టిపారేసి అన్ని రకాల వాళ్ళ సామధేన అంటారు కదా, అన్ని పవర్స్ ఉపయోగించేశారు. అమెరికా ఏమో ఫుల్ ఫ్రీడమ్ ఎక్కువ. మన వరల్డ్ మొత్తం చూసుకుంటే అమెరికాలో ఉన్నంత స్వాతంత్రం ఎక్కడా ఉండదు. అక్కడేమో ట్రంప్ ఓ పక్కన రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కొంత రెచ్చగొడుతున్నారు ఈ లాక్డౌన్ వీటి వల్ల ఎకానమీ దెబ్బతింటుందని. సో ఇలా ఒక ఎగ్జాంపుల్ అంటే అలా రెండు వర్గాల మధ్య, రెండు అభిప్రాయాల మధ్య కొంత క్లాష్ లాగా ఉంటుంది. మొదటిసారి ఒక రాష్ట్ర సుప్రీంకోర్టు ఆ స్టే అట్ హోమ్ ఆర్డర్ని కొట్టేయడం జరిగింది. సో ఎందుకంటే గతంలో కూడా చెప్పాను, మన దేశం వరకు ఎంత కంట్రోల్ చేసుకొని వైరస్ వ్యాప్తిని ఎంత ఆపుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశం ముఖ్యంగా, ఎందుకంటే మనకి వాకి చాలా రాకపోకలు కానీ ట్రేడ్ పరంగా మన ప్రజలు వెళ్ళటం రావటం ఉంటే కనుక అక్కడ కంట్రోల్ అవ్వకపోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఒక గోడ కట్టుకొని మన ఐసోలేటెడ్గా బతకలేము ఈ కాలంలో. సో అందుకని ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని కంట్రోల్ చేసుకుంటేనే ఉపయోగపడిద్ది తప్పితే ప్రస్తుతం మనం సంబరపడుతున్నట్టుగా ఇండియాలో పెద్ద ఇంపాక్ట్ లేదు అనుకున్నా కూడా వాళ్ళు చేయకపోతే ఉపయోగం లేదు. మళ్ళీ సెకండ్ టైం అందరికి కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అదే వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వాళ్ళ వ్యాక్సిన్ రీసెర్చ్ సంబంధించిన డాక్టర్ రిక్ బ్రైట్ అనే అతన్ని లాస్ట్ వీక్ కొంత క్లాష్ వచ్చి తీసేయడం జరిగింది. అతని వాళ్ళు అక్కడ కాంగ్రెస్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు. డార్కెస్ట్ వింటర్ ఇన్ మోడర్న్ హిస్టరీ అంటే రేపు రాబోయే చలికాలం చాలా చీకటి, డార్కెస్ట్ వింటర్, చాలా చీకటి వింటర్ చలికాలం అని, అంటే ఈ గత 100 సంవత్సరాల చరిత్రలో చాలా చీకటిగా ఉండబోతుందని. ఎందుకంటే అక్కడ అమెరికా మొత్తం దేశవ్యాప్తంగా ఒక కోఆర్డినేటెడ్గా నేషనల్ రెస్పాన్స్ అనేది జాగ్రత్తలు అనేది తీసుకోకపోతే చాలా ఇంకా పెరిగిద్ది. చాలా లక్షల మందికి మరణాలు కానీ కోట్లాది మంది కేసులు కానీ ఉంటే ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నాడు ఇవాళ. సో అందుకని మనతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మెజర్స్ తీసుకుంటేనే అందరికీ లాభం. మనం ఒక్కలమే ఎంత చేసుకున్నా కూడా ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది కనుక చూడాలి మరి ముందు దీని యొక్క ఇంపార్టెన్స్. ఎవరు ఏ దేశం కూడా లైట్గా తీసుకోకూడదు. ఆల్రెడీ గతంలో చెప్పా, బ్రెజిల్ అనే ఒక కంట్రీ అసలు అధ్యక్షుడు అయితే పట్టించుకోవట్లేదు. స్వీడన్ అయితే యూరోప్లో వాళ్ళు హర్డ్ ఇమ్యూనిటీ అని వాళ్ళు అసలు రెస్ట్రిక్షన్స్ అనేది ఏం లేకుండా చేస్తున్నారు. సో మరి ఎలా ఎవరు ఫైనల్గా దీన్ని జయిస్తారో చూద్దాం మరి. ఓకే, ఇంకా నిర్మలా సీతారామన్ గారు మన ప్రధాని మోదీ గారి అనౌన్స్ చేసిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఇవాళ సెకండ్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఫిగర్స్ వరకు చూస్తే సుమారుగా 3,16,000 కోట్లు వస్తుంది. అవి యాడ్ చేసి
కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎలాగా వీళ్ళు దీన్ని మరి ప్యాకేజ్ అనాలో ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే వీళ్ళు ఎలా లెక్కేస్తాను, సపోజ్ 1,00,000 రూపాయలు మీకు అప్పు ఇచ్చామనుకోండి, 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిన దానికి ఒక 3% ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో 15% ఇంట్రెస్ట్ అయితే మామూలుగా ఒక 3% బెనిఫిట్ కనుక మీకు 12% పడిద్ది సంవత్సరానికి లెక్కలు చెప్తున్నాను. సో ఆ 3% బెనిఫిట్ సంవత్సరానికి ఒక 3,000 రూపాయలు లాభం. అయితే ఆ 3,000 రూపాయలు బెనిఫిట్ ఇచ్చినట్టు చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం. కానీ మీకైనా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇప్పించింది, దాంట్లో 3,000 రూపాయలు సబ్సిడీ ఇంట్రెస్ట్ ఇచ్చింది కనుక నేను లాభపడ్డానని. కాకపోతే ప్రభుత్వం ఎలా లెక్కేస్తుందంటే మీకు ఇచ్చిన 1,00,000 రూపాయలని తనేదో ప్యాకేజ్ లాగా మీకు ఇస్తున్నట్టుగా లెక్కేసి చెప్తుంది. సో ఇచ్చే ఇంట్రెస్ట్ బెనిఫిట్ని లెక్కేయకుండా టోటల్ మీకు ఇస్తున్న అప్పుని ఒక ప్యాకేజ్ లాగా లెక్కేసి మొత్తం చెప్తున్నట్టుంది. నిన్న కూడా అలాగే ఉన్నాయి ఫిగర్స్, ఇవాళ కూడా అలాగే ఉన్నాయి. సో మరి ఎంతవరకు దీన్ని ప్రజలు బెనిఫిట్గా చూస్తారో, అసలు ఇది ప్యాకేజ్గా అంటారు లేదో డిబేట్ చేద్దాం. ముఖ్యంగా ఇవాళ వచ్చేసరికి రైతులకి, వలస కార్మికులకి, వీధి వ్యాపారులు, పట్టణాల్లో ఉండే వీధి వ్యాపారులకి, హాకర్స్, స్ట్రీట్ వెండర్స్ అంటాం కదా వాళ్ళకి, అలాగే చిన్న వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ టార్గెట్ చేస్తూ బ్రీఫ్గా చెప్తాను. ముఖ్యంగా వలస కార్మికులకి ఇంకో 2 నెలల పాటు 5 కేజీలు రైస్ కానీ వీట్ కానీ అలాగే 1 కేజీ పప్పుల్ని ఇస్తూ ఉంది. ఇంకో 2 నెలల పాటు సుమారు 8 కోట్ల మంది లాభపడతారని, దీని వాల్యూ 3,500 కోట్లు. అలాగే సెకండ్ వచ్చేసరికి ముద్ర స్మాల్ బిజినెస్ లోన్స్ అని గత ఎన్డీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన కాన్సెప్ట్, దానికి ఒక 2% ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఇస్తామంటున్నారు. సో అదొక 1,500 కోట్లు. నెక్స్ట్ ఈ వీధి వ్యాపారస్తులు, అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక 50 లక్షల మందికి 10,000 రూపాయలు చొప్పున యావరేజ్గా ఒక 5,000 కోట్లతో వాళ్ళకి లోన్ అనేది, అంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్ లాగా ఇస్తామంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫారెస్టేషను, ప్లాంటేషన్ అంటే చెట్లు నాటడం, ఫారెస్ట్ని మేనేజ్ చేయటం, దీని అన్నిటికి సంబంధించి ఒక 6,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఆదివాసీలు, ట్రైబల్స్ వాళ్ళకు ఉపయోగపడిద్దని. అలాగే ఫార్మర్స్కి అడిషనల్ క్యాపిటల్ ఫండింగ్ అని ఒక 30,000 కోట్లు. అలాగే కొంచెం కొంత ఇంట్రెస్ట్ కన్సెషన్ ఇస్తూ ఫార్మర్స్కి ఓ 2 లక్షల కోట్లు బెనిఫిట్ ఇస్తామని, దీని ద్వారా మొత్తం ఒక 2.5 కోట్ల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని. అలాగే మిడిల్ ఇన్కమ్ అంటే 6 నుంచి 18 లక్షలు ఆదాయం ఉన్న మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు అనే కళ నెరవేర్చుకోవడానికి కొంత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని ఉంది గత 3-4 సంవత్సరాలుగా. అది ఈ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని ద్వారా ఒక 2.5 లక్షల మంది మధ్యతరగతి వాళ్ళు ఉపయోగపడతారని, దాని ద్వారా 70,000 కోట్ల హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని అలా లెక్కేసి చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇచ్చే బెనిఫిట్ ఎంతో తెలీదు, బట్ 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని. సో వాళ్ళు చెప్పే ఈ లెక్కలన్నీ చూస్తే సుమారు 3,16,000 కోట్లు వస్తుంది. నిన్న సుమారు ఒక 6 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు. ఇవాళ 3 కలిపితే సుమారు 9 లక్షలు కోట్ల ప్యాకేజ్ అయిపోయింది. ఆల్రెడీ గతంలోనే ఏప్రిల్లోనే సుమారు 7-8 లక్షలు అనౌన్స్ చేశారు కనుక ఇంక పెద్దగా ఏమైనా ఉంటే ఇంకో 2-3 lakh crores ఉంటుందో, మరి అది కూడా ఈ టైప్ ఆఫ్ థింగో ఏంటో తెలియదు. మరి వీటి గురించి ఏదైనా డైరెక్ట్ బెనిఫిట్ అయితే ఒక 5,000 కోట్లే ఈ మైగ్రెంట్స్కి ఇచ్చే పప్పులు, ధాన్యాలు, ఈ రైస్, ఇవన్నీ 3,500 కోట్లు. ముద్ర వాళ్ళకి ఇచ్చే ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ 2% వాళ్ళు క్లియర్గా చెప్పింది అంటే ఒక 5,000 కోట్లు డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చి మిగతా అన్నీ అప్పులుగా ఇస్తామంటున్నారు. తద్వారా ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అయ్యిద్దని వాళ్ళ ప్లాన్ అనుకుంటా. సో వీటి గురించి ఇవాళ చర్చిద్దాము. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి కృష్ణరాజు గారు, ఏపీ ఎడ్ అసోసియేషన్ అధ్యక్షులు, వారు విజయవాడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు ఇంటి నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే కిలార్ దిలీప్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా తులసిరెడ్డి గారు, మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఇవాల్టి ప్యాకేజు? మరి ఆ ఫార్మర్ రైతులు, వలస కార్మికులు, వీధి వ్యాపారస్తులు వీళ్ళందరికీ అని బేసిక్గా అందరికీ ఏంటంటే డబ్బు ఇస్తున్నాం, లిక్విడిటీ ఇస్తున్నాం, అంటే నగదు ఇస్తున్నాం, చేతిలో అప్పుగా ఇస్తున్నాం, ఇంకా మీరు ఎకనామిక్ యాక్టివిటీని మీరే కిక్ స్టార్ట్ చేయండి అన్నట్టు అనుకుంటా వాళ్ళ ప్లాను. మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు వేమన పద్యం అవుతుంది, మేడి పండు చూడ మేలిమై ఉంటూ పొట్ట విప్పి చూడ పురుగు రెండు పిరికి వాని మదిని బిరికమీలాగురా విశ్వదాభిరామ వినరమేమన్నది ఆ పద్యము కరెక్ట్గా ఈ ఆర్థిక ప్యాకేజీ సరిపోతుంది. పైన చూస్తేనేమో బ్రహ్మాండం అనిపిస్తుంది, మేడిపండు పైకి చూస్తే బ్రహ్మాండం అన్నట్టు 20 లక్షల కోట్ల రూపాయలంటే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పి అనిపిస్తుంది సూక్ష్మంగా చూస్తే. కానీ స్థూలంగా చూస్తే, సూక్ష్మంగా పరిశీలిస్తే దొంగతనం కనపడతా ఉంది.
ఇది పైన పటారం లోన లొటారం అనే విధంగా ఉంది. అంచు డాబు కానీ పంచడాబు లేదనే ఒక సామెత ఉంది, ఆ విధంగా ఉంది. ఇది ఓవరాల్గా 20 లక్షల కోట్ల రూపాయల్లో మీరు చెప్పినట్లు ఒకవేళ మ్యాక్సిమం అన్నీ వేసుకున్నా కానీ నగదు సహాయం రూపంలో అంటే అప్పు కాకుండా గ్రాంట్ రూపంలో కానీ ఆర్థిక సాయం కింద ఉంటే మ్యాక్సిమం ఒక 50,000 కోట్లు లేదంటే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుంది. మిగతా వచ్చేసి 19,19,5 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి రకరకాల అప్పుల రూపంలో. కాబట్టి ఇది మెయిన్గా వచ్చేసి దీని ఆర్థిక ప్యాకేజీ అనడం ఏమి కరెక్ట్ కాదు. ఇది మామూలుగా జనరల్గా ఈ కరోనా నేపథ్యమే కాదు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్ బడ్జెట్ అప్పుడు కూడా జనరల్ ఇష్యూస్ అప్పుడు కూడా ఇలాంటి చేస్తారు. కాబట్టి ఇది ఏదో కరోనా కోసము లాక్డౌన్ కోసము స్పెసిఫిక్ గా చేసినట్టుగా అనిపించలేదు. కానీ నిన్న కానీ ఈ రోజు కానీ చూస్తే దాంట్లో రైతుల గురించి పెద్దగా మీరు చెప్పినట్లు అంత నాబార్డు ద్వారా కానీ డైరెక్ట్ గానే బ్యాంకుల ద్వారా కానీ మొత్తం అది రుణంగానే ఉంది. మీరు చెప్పినట్లు ఆ యొక్క వలస కార్మికులకు ఒక 2 నెలల పాటు 5 కేజీల బియ్యం కానీ గోధుమలు కానీ ఇస్తాము, 1 కేజీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇస్తాము. అది ఒక్కటే వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్ తప్ప మిగతా ఏదో అప్పు ఇస్తాము, అప్పులు ఈజీగా వచ్చి బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంకులు ఎంతమందికి ఇస్తారో దాంట్లో పొడుగు చేతి పంజరాలు, దానికి అందరికీ నిజంగా బెనిఫిషరీస్కు ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఓవరాల్గా మేడి పండు చందం అనేది నా అభిప్రాయం. ఓకే కృష్ణరాజు గారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఐ థింక్ సుమారుగా ఒక 8 నెలల క్రితం అనుకుంటా కార్పొరేట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఒకసారి పీసీఆర్ చెక్ చేయము, ఒకసారి కార్పొరేట్స్కి దాదాపు 2-3 లక్షల కోట్లు ఎంతో అనుకుంటా, గుర్తులేదు, ఇచ్చారు బెనిఫిట్ ఒక్కసారిగా సెప్టెంబర్ అక్టోబర్ ఆర్థిక మాంద్యాన్ని ఓవర్కమ్ అవడానికి డైరెక్ట్ బెనిఫిట్ అట్ రేట్లు తగ్గించి అవన్నీ. ఇవేమో అప్పిస్తున్నాము మీరే చేయండి అని నాకేమో ఎలా దీన్ని పేరు పెట్టాలి విశ్లేషించాలి కూడా అర్థం కావట్లేదు, మీరేమనుకుంటారు? సార్ ఏమీ లేదు, ఇది మన భారతీయ జనతా పార్టీ నాయకులకి సానుభూతి పరులకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ ఉద్దీపన పథకం అనేది ఇది ఖచ్చితంగా కాదండి. అది ఈ స్టిమ్యులేటివ్ అంటే ఆ ప్యాకేజ్ కాదు సార్. ఇది ఎట్లా ఉందంటే చాలా నిరాశాజనకంగా డైరెక్షన్లెస్గా, తర్వాత మన భారతదేశంలో ఒక అతిపెద్ద లోన్ మేళాగా మాత్రం ఉంది ఇది. అంటే ఈ లోన్ మేళా ప్రకటించారు కానీ ఇస్తారులే తెలియదు, అక్కడ ఎంతవరకు ఇస్తారో తెలియదు, అక్కడ దానికి ఎంతవరకు అర్హులు ఎంతవరకు ఇస్తారు. బ్యాంకులు ఏంటంటే మన బ్యాంకుల్లో కూడా ఒక చాలా లోపాలు ఉన్నాయండి. ప్రభుత్వం చెప్తుంది కానీ వీళ్ళు ఇవ్వరు చాలా సందర్భాల్లో. అయితే మామూలుగా ఏంటంటే మనకి ఇటువంటి సమయంలో ఉద్దీపన పథకం ఏంటంటే మనకి జరగాల్సింది ప్రభుత్వ వ్యయం పెరగాలండి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ ఇటువంటి వ్యయం చేయట్లేదు. ఆర్బీఐ నుంచి బ్యాంకుల నుంచి మీకు లోన్లు ఇస్తాం, మళ్ళీ ఈ లోన్లు ఆ లోన్లు ఎట్లా ఇవ్వాలి, మళ్ళీ బ్యాంకుల ద్వారా ఇవ్వాలి. కాబట్టి బ్యాంకుల దగ్గర ఉండిపోతాయి కొంతకాలం పాటు, ఎవరు ఈ లోన్ తీసుకునేదాకా. అసలు దీంట్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంతమందికి ఉండదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ ఉద్దీపన పథకం అనేది బాగా ఉపయోగపడేది ఎవరికంటే మళ్ళీ బ్యాంకులకేనండి. బ్యాంకులు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అరేంజ్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ బ్యాంకులు వెంటనే వీళ్ళకి ఇవ్వలేవు కాబట్టి మళ్ళీ అమౌంట్లు తీసుకెళ్ళి వాళ్ళు ఆర్బీఐలో పెడతారండి. పెట్టి 3.5% ఎంతో వడ్డీ తీసుకుంటారు అక్కడ. అల్టిమేట్గా ఏంటంటే ఈ టోటల్ ప్యాకేజీలో ఏమన్నా బాగుపడే వర్గం ఏదైనా ఉందంటే అది బ్యాంకులే తప్ప ఇతరత్ర కాదండి. తర్వాత ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి. అసలు పన్నుల గురించి అక్కడ ఎటువంటి మాట్లాడలేదు. తర్వాత వడ్డీ రేట్లు తగ్గించాలి. మీకు అమెరికాకి వచ్చేటప్పటికి మీకు ఇంచుమించు 0% అయిపోయిందండి. మీకు బ్రిటన్కి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా బాగా తగ్గించారు, 1.5% కిందకు వచ్చారు ఇది వడ్డీ రేట్లు అక్కడది. తర్వాత ప్రజలకు కొనుగోలు చేయడానికి నేరుగా నిధులు అందజేయాలి. అది మీకు అమెరికా చేసింది, జపాన్ చేసింది, బ్రిటన్ చేసింది. మనం ఇప్పటిదాకా మనం ఏం చేయలేదండి. తర్వాత ఈ ప్రజలకు కొనుగోలు శక్తి పెరగటానికి అనుగుణంగా వారి దగ్గర నిధులుంటే తప్ప వస్తువులకు డిమాండ్ పెరగదు. వస్తువులకు డిమాండ్ పెరిగితేనే మళ్ళీ మీకు మళ్ళీ ఎకనమిక్ యాక్టివిటీ తయారీ రంగానికి ఉపయోగపడుతుంది. అసలు ఇటువంటి దానికి దేనికి కూడా ఉపయోగపడే విధంగా అసలు ఈ ప్యాకేజీ లేదు. అంటే ప్రభుత్వం అనుకుంటుంది మేబీ అప్పిస్తున్నాం కదా, అదే చెప్పారు. మన భారతదేశంలో ఇప్పటిదాకా ప్రకటించిన రుణమేళల్లో అతి పెద్ద రుణమేళ అని చెప్పి దీన్ని భావించాలి. అది కూడా ఏంటంటే రుణమేళ ప్రకటించింది కానీ ఎంతవరకు మెటీరియల్ అవుతుందో కూడా తెలియదు. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అనుకున్న ఫిగర్స్ తెలియదు సార్. అది ఇప్పుడు ఇంకా మనం చెప్పాలనుకుంటే ఈ 21 రోజుల్లోనండి నేను లెక్క పెడితే
మన భారత ఎకానమీకి ప్రతిరోజు కూడా 40,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందండి. అంటే ఈ 51 రోజుల్లో, ఈ లాక్డౌన్ ప్రకటించిన 51 రోజుల్లో జీడిపి చూస్తూ ఉంటే మనకి అది 21 లక్షల రూపాయలు లాస్ అయ్యింది టోటల్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం టోటల్ జీడిపిలో 10% మనం లాస్ అయ్యాం ఉత్పత్తి రూపంలో. వేరే ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే మేమేదో మీకు జీడిపిలో 10% ఇస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఆ ఇచ్చేది ఏమిటంటే ఎక్కడ కూడా ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఉపయోగపడే విధంగా ఏమీ లేదు. మీకు కొన్ని సెక్షన్స్కి వచ్చేటప్పటికి మీకు ఆటోమొబైల్ రంగానికి వచ్చేటప్పటికి రోజుకి 2,300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందండి. ఈ రెస్టారెంట్స్, హాస్పిటాలిటీ రంగానికి టోటల్గా 51 రోజుల్లో 1,00,000 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. ఈ రంగం అయితే ఇంకో సంవత్సరం కూడా అనుభవించాలి, అది తప్పదండి. అది ఈ పౌర విమానయాన రంగానికి అయితే 35,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందండి. రియల్ ఎస్టేట్ రంగానికి అయితే సుమారు 6,000 కోట్ల రూపాయలు పర్ డే లాస్ వచ్చింది అక్కడ. అది అంటే ఒకవైపు అన్ని రంగాలు కుదేలేనియండి. ఇంకో విషయం ఏంటంటే మనం ముఖ్యంగా మనం ఎక్స్పోర్ట్కు సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. ఈవెన్ మనకన్నా చాలా పేద దేశంగా భావిస్తున్న బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ని కంటిన్యూస్గా చేయడానికి అనేక రాయితీలు ఇచ్చారు. అక్కడ వాళ్ళు ట్యాక్సులు తగ్గించారండి. తర్వాత ఆ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలు ఇచ్చారు. మనం ఇప్పటిదాకా ఈ ఎక్స్పోర్ట్స్ రంగానికి సంబంధించి మనం ఎటువంటి పనులు చేయలేదు. రెండోది మనకేంటంటే మనకి నిన్న ఇచ్చిన ఆ ప్యాకేజీకి వచ్చేటప్పటికి ఏదో మేము చిన్న మధ్యధర ఎంఎస్ఎంఈస్కి మేము ఏదో చేసామని చెప్పి అంటున్నారు. అది మన భారతదేశంలో 6.5 కోట్ల ఎంఎస్ఎంఈస్ ఉంటే వాళ్ళు ఇస్తున్న ప్యాకేజీ కేవలం 45 లక్షలకే అండి. వాట్ అబౌట్ ది రిమైనింగ్ 5 కోట్ల ఎంఎస్ఎంఈస్, 6.5 కోట్ల ఎంఎస్ఎంఈస్ ఉన్నప్పుడు నిన్న కూడా చెప్పారు. యాక్చువల్గా నాకు అనుమానం వచ్చింది, నిజంగా 6.5 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఎంత గొప్ప సెక్టర్ అంటే అది మన ఈ జీడిపిలో ఇంచుమించు 31% వాళ్ళదేనండి. అది ఎక్స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి 45% ఎంతో ఉంది ఆ రంగం నుంచి. దానికి వీళ్ళు చేస్తుంది ఏంటి, మేమేదో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. అయితే దానికి కూడా ఏమిటంటే వాళ్ళు పెట్టిన షరతు, మీరు ఉత్పత్తిని ప్రారంభిస్తే మీకు లోన్లు ఇస్తామని చెప్పి అంటారండి. ఒకవేళ వీళ్ళు ఉత్పత్తి ప్రారంభించాలంటే వాళ్ళ దగ్గరే ఉండాలి, మన వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. అది లేనప్పుడు ఎట్లా చేయగలడు? రెండవది, ఒకవేళ ఎవరన్నా కింద మీద పడి బయట నుంచి లోన్లు తెచ్చుకొని ఉత్పత్తిని ప్రారంభిస్తే ప్రభుత్వం వాళ్ళకి ఇస్తామని చెప్పిన లోన్లకి ఇష్టపడికి ఏమవుతుందంటే వాళ్ళకి అప్పటికే కొంత ఎన్పిఎస్ ఉంటే ఉండొచ్చండి. ఆ ఎన్పిఎస్ని మినహాయించుకొని మళ్ళీ ఈ రిమైనింగ్ ఇస్తే వచ్చి, లేకపోతే టోటల్ కూడా మీరు అనేది 650 లక్షల యూనిట్లో 50 లక్షల మందికి వస్తుంది. 40 లక్షలకేనండి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అన్నారు. అక్కడ 6 కోట్ల మందికి యూనిట్లు మరి రాదండి. వచ్చిన చెప్తాను కదండి, ప్రతి యూనిట్ కూడా ఎంతమంది మీకు లోన్లు ఉంటాయి, కొన్ని ఎన్పిఎస్ అయినాయి. అంటే దానికి కూడా ఏదో ఎన్పిఏ కూడా ఏదో సపోర్ట్ నిన్న ఒక 20,000 కోట్లు 50,000 కోట్లు పెట్టారు. కానీ ఏదన్నా అన్ని బేసిక్గా ప్రభుత్వం ఏంటంటే అబ్రాడ్లో మిగతా దేశాల్లో కాకుండా ఏదో మేము అప్పులు ఇస్తాము, మన భారతదేశంలో ఇది అతి పెద్ద రుణమేళగా ఇది మిగిలిపోతుంది తప్ప ఒక మంచి ఉద్యమ పథకంగా ఇది మిగలదండి. ఓకే, మళ్ళీ ఒకసారి దిలీప్ గారు. నమస్కారం రాయపాటి గారు. నమస్తే అండి దిలీప్ గారు, మీరు రెస్పాండ్ అవ్వండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి దిలీప్ గారు, మీ రెస్పాన్స్ ఏంటి చెప్పండి. రాయపాటి గారు, ఇవాళ ఏషియాలోనే ఇది అతి పెద్ద ప్యాకేజీ ఇవాళ భారతదేశం అనౌన్స్ చేసిందండి, 20 లక్షల కోట్లు. దీన్ని ఒక బాహుబలి లాగా ట్రీట్ చేయాలని నేను ఖచ్చితంగా మీ అందరికీ చెప్పగలను. ఇవాళ ఈ ప్యాకేజ్ ని రాజకీయం చేయకూడదనేది నా కోరిక. ఎందుకంటే రాజకీయం అంటున్నానంటే ఇవాళ నేను కుటుంబరావు గారిది కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కానీ వింటా ఉన్నాను టీవీలో. చాలా బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు 5-6 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ 15 లక్షలు స్విస్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి తీసుకొచ్చి జమ చేయాలని చెప్పి ఆయన మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ దగ్గర నుంచి అని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు కాదు, అక్కడ సోనియా గాంధీ గారు, చిదంబరం గారు, లేకపోతే అహ్మద్ పటేల్ గారు ఉన్నారు. ముందు వాళ్ళ దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా తీసుకొచ్చి మోడీ గారికి చేతి నుంచి అందజేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటువంటి కోరికలు ఇటువంటి కరోనా వచ్చే టైంలో మాట్లాడటం మాత్రం చాలా దురదృష్టం. ఇవాళ ప్లానింగ్ ఏ విధంగా చేయగలిగారు అనేది అందరూ అర్థం చేసుకోవాలా. ఇవాల్టి వరకు కరోనా ఏ విధంగా మనకి విధ్వంసం క్రియేట్ చేసింది అనే దాని మీద ఒక అంచనా వేసి మాత్రం చేయగలిగారు. ఇదివరకు కూడా మీ డిబేట్ లో నేను చెప్పాను రాయపాటి గారు, ఇది ఒక పాండమిక్ వరల్డ్ వార్, ఈ 2 వరల్డ్ వార్ల కన్నా పెద్ద వరల్డ్ వార్, ఒక ఫోర్స్ మేజర్. అది ఎటువంటి మనం మాటలు చెప్పినా గానీ దీన్ని మనం అందుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాం.
ఇవాటి వరకు ప్లాన్ చేసి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది, కానీ రేపటికి ఇదే ప్యాకేజ్ హోల్డ్ గుడ్ అవుతుందా లేదా అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు వచ్చే పరిణామం, ఎల్లుండి వచ్చే పరిణామాన్ని మళ్ళీ ట్యాకిల్ చేయడానికి మళ్ళీ గవర్నమెంట్ ముందుకు ఆలోచన చేసి రావాల్సిందే గాని దీన్ని ఫైనల్ గా అనుకోకూడదనేది నా కోరిక. ఇవాళ ఏం చేసింది, ఎంఎస్ఎంఈలకు గాని వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీలకు గాని ఆల్మోస్ట్ 30 to 40% మళ్ళీ లేబర్ కాంపనెంట్ అయిపోతుంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల పైన 3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చామంటే కనీసం 1,00,000 కోట్లు మళ్ళీ వర్కర్స్ కి, లేబర్ కి దాన్ని కాంపనెంటే ఉంటుంది కనుక మళ్ళీ దాన్ని రొటేషన్ చేయడానికే వాడుకుంటానికి ఈ ప్యాకేజ్ ప్లాన్ చేయడం జరిగింది. రెండోది ట్రైన్లు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి వేశారు, వాళ్ళ చోట్లకు వాళ్ళు తరలి వెళ్ళటానికి. వాళ్ళకి కావాల్సినట్టు భోజనాలు గాని, సదుపాయాలు గాని 2 నెలలు వాళ్ళకి రేషన్ కార్డుల్ని సవరించి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రేషన్ డ్రా చేసినట్టు ఈ విధంగా రకరకాల సవరణలు తీసుకొచ్చారు ఇవాళకి ట్యాకిల్ చేయడానికి. పెడతానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నట్టుగా యూరోప్ లో గానీ, అమెరికాలో గానీ, వివిధ దేశాలు, ప్రపంచంలోని వివిధ దేశాలు వాళ్ళు ఇచ్చిన ఈ స్టిములస్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉందనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే అందరూ కూడా శాలరీస్కి సపోర్ట్గా డైరెక్ట్ గ్రాంట్ ఇవ్వటం లేదా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వటం, ఈ మెయిన్ ఈ 2 లేదా డైరెక్ట్ చెక్. అమెరికా అయితే చూశారు కదా, $2,400 నుంచి $3,400 డైరెక్ట్ చెక్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది బియ్యం, రేషన్ వరకు ఫ్రీగా ఇచ్చింది తప్పితే ఇంకా ఏది కూడా ఫ్రీగా ఇచ్చే అసలు ఆలోచన నేను అంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు వివిధ దేశాలు అన్నీ ఇచ్చినప్పుడు, క్యాపిటలిస్ట్గా అనుకునే యూరోప్, అమెరికా ఇచ్చినప్పుడు మనం సోషలిస్ట్ కంట్రీ అయిన మన దాంట్లో ఎందుకు మీరు ఏ రకంగా డిఫెండ్ చేసుకోగలుగుతారు? లేదా ఇదే మంచిదని నిజంగా మోడీ గారు వాళ్ళు నమ్ముతున్నారా? అప్పులు ఇద్దాం జనాలకి, వాళ్ళు ఇంకా మిగతా యాక్టివిటీ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు అనేది అంటారా? ఎందుకు ఆ దేశాలు ఇచ్చినట్టుగా ఎందుకు గ్రాంట్ లాగా లేకపోతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ లాగా ఆ భారం అయింది ఏమి లేకుండా ఓన్లీ అప్పులు ఇవ్వటం వరకే అన్నట్టు అనిపిస్తుంది ఈ 2 రోజులు చూస్తే. చెప్పండి. రాయపాటి గారు, మీరు చూసినట్టయితే అప్పులు ఇచ్చింది ఒట్టి ఎంఎస్ఎంఈలకి, ఇటువంటి వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటానికి ఇచ్చారు. కానీ ఫ్రీ ఫుడ్ మీరు చూసినట్టయితే వర్కర్లకి కనీసం ఆ దేశాల్లో ఉన్నంత పాపులేషన్ మన దేశంలో ఫ్రీ ఫుడ్కే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఇచ్చారనేది మనం అందరం నోటీస్ చేయాలి. ఇవాళ మన పాపులేషన్ ఏంటి, మన పాపులేషన్ కి ఏ విధంగా ఎంత ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసింది దేశం అనేది చూడాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా లేబర్ కి కానీ లేకపోతే రైతులకు కానీ ఏ విధంగా ఆదుకోవడానికి దేశం ముందుకు వచ్చిందనే అంశాన్ని కూడా మనం అందరం ఇవాళ చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మిగతా దేశాల్లో ఇచ్చారు అంటే ఆ దేశంలో ఉన్న ప్రజానికానికన్నా ఎక్కువగా ఇవాళ మన దేశం కూడా ఆదుకుంటానికి ముందుకు వచ్చింది. మన జనాభాని కూడా చూసి మనం ఆలోచించి మాట్లాడాలా. మనం సపోర్ట్ చేసేది కూడా ఇవాళ మేక్ ఇన్ ఇండియాకి, అది మన స్వదేశీ ప్రోడక్ట్స్ ని ఏ విధంగా మనం మ్యానుఫ్యాక్చరర్స్ కి మనం ప్రాధాన్యం ఇవ్వాలి, అట్లానే ప్రజానికానికి కూడా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మన లోకల్ ప్రోడక్ట్స్ ని ఏ విధంగా కొనుక్కోవాలని ఎంకరేజ్మెంట్ ని కూడా చేయాలనేది ఒక కోరిక. దీన్ని ముందుకు తీసుకెళ్తా కూడా మీరు చూసినట్టయితే 3,100 crores పిఎం కేర్స్ నుంచి కూడా ఏ విధంగా 1000 కోట్లు ఈ లేబర్ కి, వలస కార్మికులకి మాత్రమే ఇచ్చారు. అట్లా కాకుండా 100 crores కూడా వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇవ్వటం జరిగింది. 2,000 కోట్లు ఒట్టి మన దీనికి కూడా ఇచ్చారు, వెంటిలేటర్స్ కి కొనుగోలు కోసం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పెద్ద పిలుపు ఇవ్వటంతో భోజనాలకి గత 2 నెలల నుంచి ఏ విధంగా శ్రమిస్తున్నారనేది కూడా మీరు అందరూ గమనించాలి. ప్రధానమంత్రి గారు వారి కుటుంబం లాగా దీన్ని ట్రీట్ చేసి కుటుంబానికి ఏ విధంగా మంచి చేయాలనే ఒకటే ఒక ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ని డిజైన్ చేయడం జరిగింది. మనకి ముందు చూపుతో కూడా చాలా డిజైన్ చేశారు. ఖచ్చితంగా కూడా దేశానికి మంచి జరుగుతుందని మేమందరం నమ్ముతున్నాం. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్, చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. 2020 ఈ సంవత్సరం మన మైండ్ లో ఉండాల్సింది
డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. నగలను తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? బోల్డ్ అని నగలు, తక్కువ డబ్బులు, వాటికి వడ్డీ కట్టి కట్టి ఎందుకు? ఆర్టికా గోల్డ్ కంపెనీలో బెస్ట్ రేట్ కి అమ్మండి. ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్మార్ట్ గా ఉండండి. ఇంక మీదట నో వడ్డీ. ఆర్టికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. వెల్కమ్ బ్యాక్. తులసిరెడ్డి గారు, మొత్తం మీద చూస్తే ఒక ఆహారం వరకు ఫ్రీగా ఇస్తాము, అంతకు మించి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దని ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టుంది. అసలు ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్లో మార్చ్ ఎండింగ్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద 1.7 lakh crore అదే బ్రహ్మాండమైన ప్యాకేజ్ లాగా ఉందని ఆ రోజు అది చాలా తక్కువ అనుకొని అందరూ క్రిటిసైజ్ చేశారు. అది బ్రహ్మాండంగా ఉంది, ఇంకా అసలు తర్వాత వచ్చిన వాటి గురించి మాట్లాడుకునే అవసరం లేని పరిస్థితి లాగా ఉంది. చెప్పండి. ఇది బాహుబలి 1 కాదు, బాహుబలి 2 కాదు, ఫ్లాప్ సినిమా 1, ఫ్లాప్ సినిమా 2. ఇది ఓవరాల్గా ఆర్థిక ప్యాకేజీ ఒక ప్రహసనం అయిపోయింది. అంటే పంటి నొప్పికి తుంటి మీద కొట్టేట్టుంది. మనం వివిధ రంగాలు తీసుకుంటే ముందు రాష్ట్రాలు, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు అడిగింది ఒక 1 or 2 ఐటమ్స్. ఒకటేమి, FRBM పరిధిని పెంచండి. రెండవది, రుణాలు రీషెడ్యూల్ చేయండి. ఇది వాళ్ళు అడిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగింది వచ్చేసి కొన్ని, ఏదో తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి కొంత ఆర్థిక ప్యాకేజ్, డైరెక్ట్ ఆర్థిక ప్యాకేజ్ 2000 కోట్లు అడిగారు. చాలా రాష్ట్రాలు ఈ 2 అడిగింది. దాని గురించి అసలు చర్చ. ఇది మంది ఫెడరల్ డెమోక్రసీ. ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్ర ప్రభుత్వాలు వల్లే ఇది కూడా రుణాల రీషెడ్యూల్, FRBM మేము తెచ్చుకున్నదానికి కొంత పరిమితి పెంచండి అని చెప్పేసి. కాబట్టి దాని గురించి టచ్ చేయలేదు. ఇంకా నంబర్ 2, మొత్తము ఈ యొక్క సమస్య ఆర్థిక ప్యాకేజీ దేనికోసము? లాక్డౌన్ నేపథ్యంలో. లాక్డౌన్ దేనికోసము? కరోనా అనేది. కరోనా ఏంది? ఒక జబ్బు. జబ్బు అంటే అది మెడికల్ సంబంధమైనటువంటిది. అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏమైనా ఈ 20 లక్షల కోట్ల రూపాయలు దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? అంటే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, మెడికల్ రంగాన్ని ఈ విధంగా వైద్య ఆరోగ్య శాఖను ఈ విధంగా పటిష్టపరుస్తాము. ఇది ఇప్పుడు కరోనాగా పూర్తి పోలే. ఇది ఇంకా వచ్చే జూన్ జూలై మాసంలో వర్షాకాలం వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. మిగతా అనేక జబ్బులు వస్తాయి. కాబట్టి రాబో రోజుల్లో ఆయన పదే ప్రధానమంత్రి గారు వచ్చేసి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడే మనం అవకాశంగా తీసుకుని పైకి రావాలని కరెక్టే. కానీ ప్రధానంగా ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఈ నేపథ్యం ఇదంతా, దాని గురించి ఎక్కడ 20 లక్షల కోట్ల రూపాయల్లో ఆర్థిక ప్యాకేజీలు దానికి ప్రస్తావనే లేదు. అది రెండవ పార్ట్. మూడవది, పేదలు వచ్చేసి చకోర పక్షుల్లా ఎదురు చూశారు. కనీసం ఒక 5,000 కోట్లను వేస్తారు, 10,000 కోట్లను వాళ్ళు అనుకుంటున్నారు. అది 10,000 రూపాయలు వేస్తారని అనుకుంటున్నారు చాలా మంది. కానీ 5,000 వేస్తారని అని చెప్పేసి ఆశ ఉన్నది. 5,000, 10,000 మధ్య ఎంతో కొంత వేస్తారని. 5,000 కాదు, 10,000 కాదు కదా, మొత్తము 5 పైసలు కానీ 10 పైసలు కానీ ఆ జన్ధన్ యోజన తప్పని చేసి దాని గురించి ప్రస్తావన లేదు. అంటే ఈ తాకు రాలదు అని చెప్పేసి నిరూపణ అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ నష్టపోయిన సెక్షన్ కాబట్టి వాళ్లకు సమ్ డైరెక్ట్ బెనిఫిట్, ఇమీడియట్ తక్షణ సహాయం, హార్టికల్చరు, ఆక్వాకల్చరు,
ఫ్లోరికల్చర్ బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి వచ్చేసి కొంత ఇమ్మీడియట్ తక్షణ సహాయం ఏమైనా ఉంటుందేమని చెప్పేసి అనుకున్నారు. దాని గురించి ఎక్కడ లేదు. మిగతా దాని వచ్చేసి అప్పులు వచ్చేసేసి రైతులకు వచ్చేసి ముందు మళ్ళీ బ్యాంకులు ఇవ్వాల్సిందే. బ్యాంకుల కాడికి పోతే ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రాదో ఇది. కాబట్టి రైతులకు సంబంధించి ఆ విధంగా. ఇంకా వలస కార్మికులకు మామూలుగా ఇచ్చినట్టే రెండు నెలల పాటు బియ్యము పప్పులు అన్నారు తప్పని చేసి వాళ్ళకు కనీసం ఒక 10,000 రూపాయలన్నా ప్రతి వలస కార్మిక కుటుంబానికి ఇస్తారేమో అని అనుకున్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. కాబట్టి ఓవరాల్ గా వారు చెప్పినటువంటి 5 పిల్లర్స్ ఏమి ఆర్థిక, మౌలిక, సాంకేతిక, జనాభా, డిమాండ్ చెప్పేదానికే బ్రహ్మాండంగా ఉన్నాయి. 5 పిల్లర్స్ మీద స్వావలంబన భారతం ఏర్పాటు చేస్తామని చెప్పేసి. కానీ చూస్తే ఏమి దీంట్లో వచ్చేసి ఏ పిల్లర్ను టచ్ చేయలేదు. ఆర్థిక పిల్లర్ లేదు, మౌలిక పిల్లర్ లేదు, సాంకేతిక పిల్లర్ లేదు, జనాభా పిల్లర్ లేదు, డిమాండ్ పిల్లర్ లేదు. కాబట్టి ఓవరాల్ గా వచ్చేసి ఇది పదలాలిత్యమే ఉంది తప్పనేసేసి దీంతో పనిలాలిత్యం కనిపించలేదు. కాబట్టి ఇది పూర్తిక అందరూ ఊహించుకున్నారు ఎంతో వస్తుందని చెప్పేసి. మీరు చెప్పినట్టు 1,70,000 అప్పుడే కొంత అంతో ఇంత వచ్చింది. 20 లక్షలు అంటే అద్భుతంగా వస్తుందేమో అనుకున్నారు. సరే నిన్న ఏదో పరిశ్రమల గురించి చెప్పారు. ఈ రోజున రైతుల గురించి, వలస కార్మికుల గురించి, పేదల గురించి, మెడికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్తారేమో అనుకున్నారు. కానీ మొత్తము స్పృశించాల్సిన ఐటమ్స్ తులసిరెడ్డి గారు నిన్న అనౌన్స్ చేసినప్పుడే, నిన్న నాకు లెక్కలు వేసుకున్నప్పుడే గతంలో ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్దే ఒక 6-7 లక్షల కోట్ల దాకా ఉందండి. నిన్న ఒక 6 లక్షలు 12-13 లక్షలు నిన్నే అయిపోయింది అనుకున్నాను. ఇంకా అసలు మిగతా దాంట్లో ఏమి ఇస్తారు అనుకుంటే ఇవాళ ఒక 4 లక్షలు పెట్టారు. అసలు మరి ఇస్తారులే తెలీదు. ఇంకోటి కూడా చెప్పండి, ఈ కొన్ని అంటే ఏదో అంటే మీరు అన్నట్టుగా ఈ కరోనా వైరస్ ఈ ఉన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విపత్తు ఎవరు బతుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఇలాంటి తెలీదు. ఎవరు కూడా 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ఎవరు బతుకుండలేరు, అసలు ఎవరికి తెలీదు. మిగతా దేశాలన్నీ ఎలా బిహేవ్ చేసినాయో చూసాము. మనం ఇక్కడ అసలు ఏదో మేనిఫెస్టో లాగా లేదా మేనిఫెస్టో లాంచ్ లాగా అన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్నీ చెప్తున్నారండి. నిన్న కానీ ఇవాళ కానీ. ఇవాళ చూసుకుంటే లేబర్ కోడ్స్లో మార్పు అంటారు, మినిమం వేజెస్ రైట్స్ అంటారు, నేషనల్ లెవెల్ ఫ్లోర్ వేజ్ అంటే మినిమం ఎన్ని మంచి ఎజెండాలే. ఎవరు కాదనం. ఈఎస్ఐ బెనిఫిట్స్ అందరికీ 10 మంది వర్కర్లు ఉన్న ఇస్తామంటున్నారు. గ్రాట్యుటీ 1 సంవత్సరం పనిచేస్తేనే ఇస్తామంటున్నారు. లేకపోతే 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఇవన్నీ జనరల్ విధానాలు, జనరల్ పాలసీలు. అసలు ఇవన్నీ కూడా క్లబ్ చేసి ఏదో ఒక మేనిఫెస్టో లాంచ్ చేస్తున్నట్టుగా ఉంది. కానీ ప్రస్తుతం ఇమీడియట్గా ఈ 2 నెలలు అనుభవించిన దానికి కానీ ఇప్పుడు ఇంకోటి అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అంటండి. అంటే పిఎంఏవై కింద అర్బన్ ఏరియాల్లో ఈ వలస కార్మికులు ఈ కార్మికులు ఉండటం కోసం రెంట్కి అపార్ట్మెంట్స్ లాగా ఏదో కట్టిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ అసలు ఓకే జనరల్ గైడ్ లైన్స్ ఇవ్వటం బాగానే ఉంది. కానీ అసలు ఈ ప్యాకేజ్లో భాగంగా అసలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఎలా చూస్తారు దీన్ని? మీరు చెప్పినట్టు నదుల అనుసంధానము బ్రహ్మాండమైన కాన్సెప్ట్ కరెక్టే. కానీ వచ్చేసి నదుల అనుసంధానానికి ఒక 100 లక్షల కోట్లు అవుతుంది అనుకున్నాం అంటారు. అది 100 లక్షల కోట్లు వచ్చేసి అది నిజమే, అది అయితే కదా వచ్చేసేసి దానికి కూడా వచ్చేసి 100 లక్షల కోట్లు దాంట్లో మా అజెండాలో ఉంది అనుకుంటే ఎట్లా ఉంటుందో. ఇది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవన్నీ ఆల్రెడీ ఉండే స్కీమ్సే. ఆ ఉండే స్కీమ్స్ లో ఎవరి ఇయర్ కొందరికి యాడ్ చేస్తా వస్తా అంటారు. కాబట్టి ఓవరాల్ గా మీరు చెప్పినట్లు ఇది ఒక మేనిఫెస్టో రూపంలోనూ జనరల్ గా ఒక బడ్జెట్ ప్రసంగము లేక ఒక 3 ఉంటాయి: తక్షణము, స్వల్పకాలిక, దీర్ఘకాలిక. దీంట్లో తక్షణం అనేది ఇప్పుడు అవసరం. ఇది ఒక ఉపద్రవం అనేది ఇప్పుడు ముఖ్యంగా జనరల్ గా అందరూ చెప్తుంటే ఏమంటారు, చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టేది నేర్పాలని చెప్పేసి. కరెక్టే, వాడు చేపలు పట్టేవానికి ముందు వచ్చేసి వాడు వల పట్టుకునే శక్తి అన్న ఉండాలి కదా మన దగ్గర. ఆ చేపలు పట్టుకుని చేపల మీద వల వేసేది వాడు ముందు ఆ నది దగ్గరకో సముద్రం దగ్గరికి పోయి ఆ వలను పట్టుకునే శక్తి అన్నా కావాలి కదా. ఇప్పుడు అది తక్షణం వచ్చేసి అటువంటి సహాయం చేయాల్సిన పరిస్థితి. అది యాక్చువల్ గా ఇప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉండేది, చేయాల్సింది. మిగతా దేశాల్లో కూడా చేసింది అదే. కాబట్టి దాన్ని టచ్ చేయకుండా నేను వచ్చేసి ఒక ఆశాజీవిగా ఎన్ని వచ్చేసి ఒక మంచి ఉపన్యాసం ఆ విధంగా చెప్పడం తప్పనిచ్చేసి దీంట్లో చాలా వరకు నిరాశపరిచింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ ను నిరాశపరిచింది. అటు రాష్ట్రాలను, రైతులను, పేదలను, వలస కార్మికులను, మెడికల్ డిపార్ట్మెంట్ను. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ గురించి ఇప్పటికీ వచ్చేసి అది కరోనా ఇష్యూ అట్నే ఉంది. ఆ నేపథ్యంలో కనీసం ఆ జబ్బును ట్రీట్మెంట్ చేసేదానికైనా సరే ఇప్పుడు యుద్ధ భూమిలో
సైనికులు వచ్చేసి ఉంటే కదా, సైనికులను వచ్చేసి ఒట్టి చేతులతో పంపిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనీసము ఆ యుద్ధ భూమిలో పోరాడే సైనికుల కోసం ఏం చేస్తున్నాం అనేది కూడా ఈ యొక్క ప్యాకేజీ సందర్భంగా చెప్పడం లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది నేను ముందే చెప్పినట్లు ఇది మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, తిరిగి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామని పైకి చూస్తే బ్రహ్మాండంగా పైన పటారం లోన లొటారం తప్ప దీంట్లో వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అన్ని రంగాల వారిని నిరాశపరిచింది. ఓకే, కృష్ణరాజ్ గారు మీరు ఏమంటారు? ఏదో విజన్ డాక్యుమెంట్ లాగా పెద్ద రోజు బ్రోచర్ లాగా చక్కగా టైం ఇస్తున్నారు, మేము డౌన్లోడ్ చేసుకున్నాం, ఆ ప్రింటింగ్ చేసిన పేపర్ విలువ కూడా ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు ఈ ప్యాకేజీలు ఇవన్నీ. చెప్పండి. ఇది విజన్స్కి పాలసీస్కి సమయం కాదండి. ఇది ముందు మనం ఒక ఉపద్రవంలో ఉన్నాం, దాని నుంచి మనం ఎలాగా గట్టెక్కాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా తిరిగి మళ్ళీ గాడిలో పెట్టాలి, ప్రజల కొనుగోలు శక్తిని ఎలా పెంచాలి, ఇటువంటి వాటి మీద మనం ముందు ఇమీడియట్గా మనం చేసిన పని అదండి. దాంట్లో ఒక విషయం చెప్తాను మీకు. ఈ కోవిడ్ సంక్షోభం వచ్చిన తర్వాత కేంద్రం ఏం చెప్తే అది అన్ని రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించేయండి. ప్రజలు కూడా అంటే ప్రజల భాగం, మన రాష్ట్రాల భాగమే కాబట్టి ప్రజలు కూడా పాటించాం మనం. చక్కగా అన్ని ఇంప్లిమెంట్ చేశారండి. ఆర్థికంగా బాగా రాష్ట్రాలన్నీ కూడా నష్టపోయినాయి. ట్యాక్స్ కలెక్షన్స్ లేవు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు. మీకు ఒక అంచనా చెప్తాను మీకు. మన జిఎస్టీ బకాయిలు కానీ లేకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కానీ, అలాగే ఆయా రాష్ట్రాలు కేంద్రం కొన్ని ప్యాకేజీలు ప్రకటించిందండి. మన ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ విభజన చట్టం ప్రకారం మనకి ఇంకా రకరకాల పథకాలకు 1,25,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. ఇటువంటి ఎన్ని కలుపుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి కేంద్రం. ముందు వాటిని ఇచ్చినా కానీ కొంత వాళ్ళకి వెసులుబాటు వస్తుందండి. తర్వాత వాళ్ళు అడిగే ఒక సమంజసమైన ఒక డిమాండ్ ఏంటంటే ఎఫ్ఆర్ఎంఈని పెంచమని చెప్పన్నారు. కనీసం 1% పెంచగలిగితే కేంద్రం వాళ్ళకి నష్టమే లేదండి. దానివల్ల ఈ రాష్ట్రాల చేతిలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నిధులు వస్తాయండి. ఇప్పుడు 3.5 ఉంది కదండి, 3.5 ఉంది. దాన్ని ఇంకో 1% పెంచుంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వాలకి మళ్ళీ నిధులు అందుబాటులో ఉంటాయి. రెండోది, కేంద్రానికి వచ్చిన ఈ ఉపద్రవంలో జరిగిన ఒక మెయిల్ ఏంటంటే కేంద్రానికి ఆయిల్ ప్రైసెస్ చాలా దారుణంగా పడిపోయినాయండి. చాలా పెద్ద మొత్తంలో మనం ఏంటంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ కోసం అని చెప్పి పెద్ద మొత్తంలో దాన్ని మనం దిగుమతి చేసుకున్నాం గత 2 నెలలుగా. ఈ దిగుమతి చేసుకోగా వచ్చిన బెనిఫిట్లో కొంత భాగాన్ని వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాలు కూడా పంచాలండి. మూడోది, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే మనం ఈ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా దాదాపు 41% ఉంటే దాన్ని ఏం చేయండి, ఈ సంక్షోభ నేపథ్యంలో దాన్ని ఇంకొక 20% పెంచి 61% లేదా 65% రాష్ట్రాలకు ఇవ్వాలి. అంటే ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమే కదా. ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చేటప్పటికండి సొంతగా నిధులను సమకూర్చుకునే పరిస్థితి లేదు. అది కేంద్రం మాత్రమే చేయగలదు విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్బీఐ. ప్రపంచం అంతా చేస్తుంది. అంటే ప్రపంచం అంతా కరెన్సీ ముద్రించడం ఏదో రకంగా చేస్తున్నారు, కానీ మరి ఎందుకో ఇంట్రెస్ట్ ఉండట్లా. ఇప్పుడు నిజంగానండి కేంద్ర ప్రభుత్వం నిజంగా 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పి నిజంగా అని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తికి దాదాపు 14,000 రూపాయల ఆదాయం వస్తుందండి. 130 కోట్లు డివైడ్ చేసుకుంటే మనకి అది నేను అదంతా అక్కర్లేదు. మనకి మీరు ఈ నిరుపేదల కుటుంబాలు ఉన్నాయి, మీకు వాళ్ళకి నేరుగా ఒక 10,000 రూపాయలు కుటుంబానికి 10,000 రూపాయలు బదిలీ చేయండి. మీకు ఇమ్మీడియట్గా మీకు ఎంత పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగి సప్లై పెరుగుతుంది. మీకు ఇవన్నీ చేయొచ్చు కదా. ఇవాళ చిదంబరం గారు చక్కటి విషయం చెప్పారు. మనం బాగా నిరుపేద కుటుంబాలు దాదాపు 13 కోట్లు ఉన్నాయండి. వీళ్ళకి కనీసం ఒక 5,000 రూపాయలు ఒక కుటుంబానికి కేంద్రం ఇవ్వగలిగితే కేంద్రానికి అయ్యే ఖర్చు ఎంత అండి? కేవలం 65,000 కోట్ల రూపాయలు అంతే. నేను లెక్కేసి చెప్పాను, 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. 10,000 రూపాయలు ఇస్తే 1,00,000 కోట్లు అవుతుంది. ఇస్తే అసలు 2 నెలలు గోల ఉండేది కాదు. పాపం వాళ్ళు నడవటం హైవేల మీద, గర్భిణీలు, పిల్లల్ని, ముసలాల్ని ముతగా వేసుకొని. ఇప్పుడు మనం ఈ నిరుపేదలకు ఇచ్చే నేరుగా బదిలీ చేసే నగదు ఏది కూడా వారికి ఇస్తున్నట్టు కాదండి, దేశానికి ఇస్తున్నట్టే. ఇది వారి దగ్గర నాకు గొప్ప ఏంటంటే వాళ్ళ ఖర్చు అంతా కూడా క్వాలిటీ ఖర్చు ఉంటుందండి. అన్నెసరీ ఎక్స్పెండిచర్ చేయరాళ్ళు. వాళ్ళు తిండికో లేకపోతే బట్టలకో లేకపోతే ఇంకో దానికో ఖర్చు చేస్తారు తప్ప ఎగ్జాబరెంట్ ఖర్చు చేసే అవకాశం లేదు. ఎకానమీకి వస్తుంది మీకు అది. ఇవన్నీ మనం గుర్తుంచుకొని కేంద్రం అనేది సరైన విధానాలు తీసుకోకపోతే ఈ దేశం అనేది ఇప్పటికే సంక్షోభం ఉందండి. నిజంగా అది మళ్ళీ చెప్తున్నాను,
భారతీయ జనతా పార్టీ రాకముందు, అధికారంలోకి రాకముందు మన భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిందండి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అట్లాగే కొనుగోలు శక్తిని ఆధారంగా చేసుకుంటే మనం అమెరికా, చైనా తర్వాత 3rd లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉంది. తర్వాత ఏమైంది, మనం జిఎస్టీకి వెళ్ళాం, డిమానిటేషన్కి వెళ్ళాం, ఇతరతర కారణాలు. ఇది మూడో ఎఫెక్ట్. ఏమైందంటే ఈ రోజున దేశం ఆర్థిక వ్యవస్థ నా గొప్ప కూలి నాశనం అయ్యి ఈ రోజు 0% కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం ఇటువంటి నేపథ్యంలో మనం బాగా చక్కగా పనిచేయాలి కదా. ఓకే, ఒకసారి దిలీప్ గారు, అంటే ఏదో మేము కావాలని క్రిటిసైజ్ చేయాలని కాదండి, అంటే ఇందా చెప్పినట్టుగా వివిధ దేశాలు చూస్తే మనం మేబీ ఐ డోంట్ నో, ఈ మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ పాలసీ రైట్ అవ్వచ్చు, అదొక 2-3 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇవాళైతే మనకు ఊహించలేము. మిగతా దేశాలన్నీ తప్పుడు మార్గంలో వెళ్తున్నాయా, మన దేశం కరెక్ట్ వెళ్తుందా అంటే ఏమో లెట్ టైం విల్ టెల్ అంటారు కదా. 3 ఏళ్ళ తర్వాత డిస్కస్ చేసుకున్నప్పుడు మేబీ ఇదే కరెక్ట్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి చూస్తుంటే ఏంటంటే అన్నీ ఇప్పుడు ముద్రా లోన్స్ ఉన్నాయండి వాళ్ళకి, లేకపోతే స్ట్రీట్ వెండర్లకు 5,000 కోట్లు, ఎప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకునేది, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేసేది, లేకపోతే రైతులకి 2.5 లక్షల కోట్లు అంటే రైతులకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అనుకోండి రెగ్యులర్గా. నిన్న చెప్పిన ఎంఎస్ఎంఈలు కానీ చాలా, అంటే లోన్స్ ఇవ్వడానికి అదొక కాంపోనెంట్గా ఇవ్వచ్చు. కనీసం ఈ 20 లక్షల కోట్లలో లేదా 10 లక్షల కోట్లలో వడ్డీని మొత్తం కేంద్రం భరించినా ఎంత అవుద్దండి? మ్యాక్సిమం సంవత్సరానికి 1,20,000 కోట్లు. 10 లక్షల కోట్ల మీద 12% వేసుకుంటారు. 12 కూడా అవసరం లేదనుకుంటా కదండి రాజు గారు, మేబీ 7-8% గవర్నమెంట్కి పడేది. సో 7-8% వేసుకుంటే 70,000-80,000 crores గవర్నమెంట్కి. 10 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చినా ఒక 70,000-80,000 కోట్ల కన్నా ఎక్కువ బర్డెన్ ఏం పడదు. అమెరికా కూడా స్మాల్ బిజినెస్ అన్నిటికీ ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇచ్చింది. 70,000-80,000 కోట్లు మనకున్న ఐ థింక్ 25 lakh crores బడ్జెట్లో పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకో మరి మోడీ గారు స్టింజీగా ఉన్నారా, లేకపోతే ఇదే ఆయన బిలీవ్ చేస్తున్నారా ఈ టైప్ ఆఫ్ ఎకనామిక్ విధానాలు, మరి ఐడియా లేదు. మరి మీరు ఎలా అనుకుంటారు చెప్పండి. ఇవాళ మీరు చెప్పిన సలహా చాలా అప్రాప్రియేట్ గా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ లైన్ లో కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే చాలా సలహాలు, సంప్రదింపులు కూడా తీసుకున్నారు. అన్ని స్టేట్లు సీఎంలు చాలా వ్యాపారస్తుల సలహాలు తీసుకున్న తర్వాత ఈ ప్యాకేజ్ కు వచ్చారు రాయపాటి గారు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఫ్రీ ఇవ్వటం ఒక వ్యాపారస్తుడుగా కోరుకోవటంలో దాన్ని అంత ఉత్తమమైన ఇష్యూ ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇవాల్టి వరకు అప్పులు ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ కానీ లేకపోతే వ్యాపారస్తుడు కానీ ఇంతవరకు ఏదో మాకు ఫ్రీగా ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదు కనుక ఒక కొలాటరల్ ఫ్రీ లోన్స్ అవైలబుల్ అయితే ఇంటికి చక్కగా వాళ్ళ బ్యాంకులు ఎంకరేజింగ్ గా ఒక ఫండ్ ఉండి దాన్ని లోన్స్ గా ఇవాళ రాగలిగితే వాళ్ళు ముందుకెళ్తారనే ఒక ఆలోచనతో చేయబడింది. కానీ మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ ఇంట్రెస్ట్ లో ఏదైనా వేవ్ చేసే పరిస్థితి వస్తుందేమో రాయపాటి గారు. ఇవాళే చాలా టూ ప్రెమచ్యూర్ మనం మాట్లాడుకోవడానికి. మీరు చూసినట్టయితే ఇవాళ జన్ధన్ వల్ల డైరెక్ట్ గా బ్యాంకులు అకౌంట్స్ లో డిపాజిట్ చేయటం ఒకటి జరిగింది. గత 5 ఏళ్లలో చేసిన బేస్ వర్కే ఇది. అది కాకుండా బ్యాంక్ మిత్రాలు, ఫీల్డ్ ఆఫీసర్స్ స్ట్రెయిట్ గా జనాల దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇది వరకు ఎప్పుడూ కూడా లేదు. ఇది వరకు నుంచి 70 ఏళ్ల నుంచి జరగని ప్రోగ్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందనేది నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాను. అది కాకుండా మీరు లాస్ట్ March 24న గరీబ్ కళ్యాణ్ యోజన మీద 1.7 lakh crores కానివ్వండి, లేకపోతే 6 లక్షల కోట్లు ఏదైతే స్టిమ్యులేషన్ ఆర్బీఐ ఎకనామిక్ స్టిమ్యులేషన్ ప్యాకేజ్ ఇచ్చిందో దాంతో పాటు నిన్న 6 లక్షల కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 6.3 lakh crores లో ఇవాళ 3.16 lakh crores జరిగింది. అంటే ఇంకా దాదాపు 3.14 lakhs ఇంకా అనౌన్స్ చేయకుండా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. దాన్ని కూడా మనం అనుకునే విధంగా కొంత వాళ్ళు ఆలోచన చేస్తాంది గవర్నమెంట్. కానీ నేను చెప్పదలుచుకుంది ఇంకో విషయం. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కూడా స్టేట్స్ అన్నిటికీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ స్టేట్స్ కి హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, అగ్రికల్చర్ గానీ స్టేట్ పర్యూలో ఉన్నా కూడా వాళ్ళు ఏ విధంగా కూడా ఆలోచన చేయని పరిస్థితులు కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా గత నెల మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 5,900 crores 5,900 కోట్లు 2 స్కీమ్స్ కింద, ఏదైతే 1,500 crores జీరో వడ్డీ కింద కానివ్వండి, లేకపోతే 4,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద తల్లులకి డైరెక్ట్ డిపాజిట్లు ఏదైతే చేశారో ఇటువంటి ప్యాకేజీలు ఇచ్చి
వాళ్ళ దగ్గర రైజ్ అయిన అమౌంట్స్ లేకపోతే సెంటర్ ఇచ్చిన డబ్బు అంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేయటం కూడా చాలా దురదృష్టంగా ఉంది. ఇటువంటి దురదృష్టాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంతా సెంటరైజ్ చేయాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ స్టేట్స్ బాధ్యత కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంది. స్టేట్స్ కూడా వాళ్ళు కూడా రైజ్ అవ్వాలా, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలా, వలస కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలా, లేకపోతే మనం ఫుడ్ స్కీమ్స్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మనం చూడాలి. మీరు చూసినట్టయితే 3.16 lakh crores లో ఇవాళ మీరు మైగ్రెంట్ వర్కర్స్ కి ఆల్మోస్ట్ 67 crores 67 కోట్ల మందికి కూడా ఇవాళ బెనిఫిట్ అవుతుంది ఈ స్కీము. అది కాకుండా అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మీరు చూసినట్టయితే 30,000 కోట్లు లోన్ క్రాప్ రిక్వైర్మెంట్ కి ఇవ్వడం జరిగింది. 33 స్టేట్స్ లో 351 డిస్ట్రిక్ట్స్ లో దీనికి 3 కోట్ల రైతులకి బెనిఫిట్ అవుతుంది. భారతదేశం మొత్తంలో ఎక్కడో చోట టచ్ చేశారు ప్రతి ఒక్క మనిషిని కూడా అని మనం ఆలోచించాలా. అంటే ఇప్పుడు రాయపాటి గారు అంటే మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జీరో వడ్డీ డ్వాక్రా మహిళలకి ఫీ రీంబర్స్మెంట్ మన రాష్ట్రంలో ఎక్కువ ఉందిలేండి సంక్షేమ పథకాలకి దుబారా అంటే మిగతా రాష్ట్రాల్లో లేవు కదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నంత సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు, తెలంగాణలో కూడా అంత లేవు, అసలు మిగతా రాష్ట్రాల్లో లేవు. సరే మన దగ్గర దుబారానా మంచిగా చెడా అంటే అది వేరే టాపిక్. బట్ మిగతా రాష్ట్రాలన్నా ఆదుకోవాలిగా ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో దుబారా వేయడం స్టాండర్డ్ కాదు కదా, మిగతా రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు లేవు కదా. కానీ ఓవరాల్గా తులసిరెడ్డి గారు మీరు ఎలా అంటే మెయిన్ FRBM చట్టం రిలాక్సేషన్ అనేది అందరూ అపోజిషన్ రాష్ట్రాలు మేబీ బీజేపీ రూల్ రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి. ఎందుకు దాని గురించి మేబీ అంటే చివరిలో మరి ఏమన్నా అది ఒక ఏమంటారు ఒక లాలీపాప్లా చివరిలో ఇస్తారా అని ఎందుకు FRBM చట్టం రిలాక్సేషన్ మీ అభిప్రాయం ప్రకారం ఎందుకు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు? 0.5% 1% అంటే మరి నాకు ఐడియా లేదు. ఒకప్పుడు అసలు లిమిట్ ఉండేది కాదు, లిమిట్ పెట్టిన దగ్గర నుంచి కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. ఏ కారణం వల్ల మోడీ గారు దాని మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు అంటారా, లేదా చివరిలో అది అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వమే FRBM లిమిట్స్ని మించిపోయింది. వాళ్ళే వచ్చేసి మొత్తం ఈ ఆర్థిక ప్యాకేజ్ తీసుకుంటే పెట్రోల్ డీజిల్ మీద సేవింగ్స్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ మీద వచ్చింది, ప్లస్ మార్కెట్ రుణాలు వచ్చేసి 7.20 lakhs నుండి lakh crores నుండి 12 లక్షల కోట్లకు వచ్చేసి మార్కెట్ రుణాలు ఎక్స్ట్రాగా సేకరించింది. కాబట్టి దానివల్ల వచ్చేసి 3% 3.5% ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా దాటింది. మరి మీరేమో వచ్చేసేసి FRBM పరిమితి మీరేమో దాటారు కేంద్ర ప్రభుత్వము. మరి రాష్ట్రాలు వచ్చేసేసి వాళ్ళు అడిగినప్పుడు వచ్చేసి వాళ్ళకి అంత ఇంతో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆడ ఇది ఫెడరల్ డెమోక్రసీ కూడా మంచిది కాదు. కాబట్టి దాంట్లో వచ్చేసి డెఫినెట్ గా ఇక ఏదైనా సరే రాబో 2-3 రోజులను దాని గురించి థింక్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకు రూపాయి రాక్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు రూపాయి మామూలు పరిస్థితుల్లో అయితే కన్నా మనం కూడా కేంద్రానికైనా ఎక్కడ డబ్బులు వస్తుంది ఊరికి మనం అనుకోవచ్చు. కానీ అనుకోకుండా ప్రపంచ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గణనీయంగా ఆల్మోస్ట్ వచ్చేసి జీరోకి వచ్చిన లెవెల్లో ఆయాచితంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసేసి పెట్రోల్ డీజిల్ మీద సేవింగ్స్ రావడము. ఈ లోపల మన ఇటీవల 5వ తారీఖున పెట్రోల్ మీద 10 రూపాయలు లీటర్కు, డీజిల్ మీద 10 రూపాయలు పెంచడము, అంతకుముందు మార్చి 14న 3 రూపాయలు పెంచడము. ఈ అనుకోకుండా దీనివల్ల వచ్చేసి గవర్నమెంట్ కు దాదాపు వచ్చేసి ఒక 13 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ఈ యొక్క సేవింగ్స్ వ్యాట్ మీదనే ఎక్సైజ్ డ్యూటీ మీదనే వచ్చింది. మార్కెట్ రుణాలు పెంచుకున్నారు. కాబట్టి కనీసం దానైనా బదిలీ చేయాలి కదా, అది కూడా బదిలీ చేయలేదు. కానీ దీంట్లో అంతా 1 లక్ష రూపాయలు ఓవరాల్ గా అన్ని వేసుకుంటున్నాయి, కానీ మిగతా అంతా అప్పులే. కాబట్టి ఇది డెఫినెట్ గా అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారిని నిరాశపరిచింది. కనీసము ఇక 2-3 రోజులైనా సరే ఇప్పుడు మెన్షన్ చేసిన దాంట్లో రాష్ట్రాలకు సంబంధించింది కొన్ని, రైతులకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, తర్వాత వలస కార్మికులకు సంబంధించింది, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాని మీద కనీసము ఇప్పుడు బాహుబలి 1 కాదు 2 కాదు కనీసం 3వ చేసి కనీసం మామూలు బాహుబలి లేకుండా మామూలు సినిమా మీద ఉంటే మళ్ళీ ఏమైనా 3వ ప్యాకేజ్ ఉందా లేదని తెలియదు. ఒకవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అది కొంచెం ఈ యొక్క ఇప్పుడు స్పృశించని రంగాలను స్పృశించి ఇప్పుడు చెప్పిన వాటిని అమలు చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. గ్రాఫిక్స్ ఏం లేకుండా సింపుల్ సినిమా ఇచ్చినా బాగానే ఉంటుంది అంటారు. రాజు గారు చెప్పండి.
బాగా ఉంటుంది. చెప్పండి సార్, ఇది కేంద్రం వాళ్ళ ఆలోచన ధోరణిలో చాలా తీవ్రమైన మార్పు రావాల్సిన అవసరం ఉందండి. ఇంకా సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేస్తూ, అంటే గతంలో ఉన్న సమస్యలకి ఇప్పుడున్న సమస్యలకి తేడా ఉంది. హఠాత్తుగా మన మీదకి ఉపద్రవం వచ్చి పడింది. ఇటువంటిప్పుడు మనం మరింత చురుగ్గా ఆలోచించకపోతే, వినూత్నమైన మనం పథకాలు లేకపోతే ఆవిష్కరణలు చేయకపోతే దీని నుంచి మనం బయటపడే పరిస్థితి లేదండి. ఇప్పటికీ కూడా అది బ్యాడ్ లక్. అది కేంద్రం చాలా విషయాల్లో పాత పద్ధతుల్ని పాత దృక్పథంతోనే ఉంటూ తత్సారం చేస్తూ ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసే దిశగా పయనిస్తుందని చెప్పి అనిపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు వలస కూలీలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర ఎటువంటి సంఖ్య లేదండి. ఈ రోజు చెప్పడం అంటే 8 కోట్ల మంది ఉన్నారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఆవిడ దీంట్లోనంటే 2.5 కోట్ల మంది అంటే వెళ్ళిపోయారంట గ్రామాలకి. తర్వాత వీళ్ళ గ్రామాలకి వెళ్ళిపోయిన వాళ్ళకంట నరేగా స్కీమ్ కింద వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తారంట. నరేగా స్కీమ్ అనేది స్థానికంగా ఉండే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఉపాధి, కానీ వలస వచ్చిన కార్మికులు కాదు. వీళ్ళ అవసరం అనేది దేశానికి ఉంది. అక్కడ వీళ్ళు తిరిగి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే అసలు మీరు మొదటి నుంచి కూడా అసలు మన భారతదేశంలో ఇటువంటి వలస కార్మికులు ఇంత పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పి కేంద్రం కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఊహించలేకపోయినాయండి. ఊహించుంటే ముందే వాళ్ళని ఒక చోట పెట్టడమో లేకపోతే వాళ్ళకి పంపించడం చేసేవారు. ఈ ప్యాకేజ్ మార్చి ఎండింగ్ ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా పడుండే వాళ్ళు, హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పని మొదలైపోయేది. ఇప్పుడు వాళ్ళు సగం వెనక్కి వెళ్ళే దారిలో ఉంటే ఇప్పుడు ఇవాళ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి ఇంకా నడుస్తూ వెళ్తున్నారండి. ఇప్పటికి కూడా ఈ రోజుకు కూడా వలస కార్మికులు వలసపోతూనే ఉన్నారు. అక్కడ కొంతమంది వెళ్ళారు. మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తారండి? వీళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు కూడా మళ్ళీ మీకు ఎకడమిక్ యాక్టివిటీస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? మీకు నిర్మాణ రంగం కావచ్చు, ఎస్ఎంఎస్ఎస్ కావచ్చు, వీటికి ప్రధానమైన వనరులు ఏమంటే మీకు మానవ వనరులు ఎక్కడ మీకు కావాల్సింది? వీళ్ళు లేకుండా చేయలేం కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్రం అనేది ఇతర దేశాల నుంచి కూడా కొన్ని అవసరం నేర్చుకోవాలండి. మనం ఇరుగు పొరుగున్న దేశాలను చూసి కూడా మనం నేర్చుకోవాలి. నేను బంగ్లాదేశ్ని ఒకసారి అధ్యయనం చేయమని చెప్పాను అందరినీ కూడా. వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్యాకేజ్ విషయం కానీ, లేకపోతే ఉపాధి కల్పనలు కానీ, లేకపోతే గ్రాంట్స్ కానీ. మీకు అమెరికాకి వచ్చేటప్పుడు, ఇంగ్లాండ్కి వచ్చేటప్పుడు నేరుగా కొన్ని కోట్ల మందికి వాళ్ళకి నిధులు ఇస్తున్నారండి. అక్కడ నేరుగానే డైరెక్ట్ క్యాష్ తప్ప మళ్ళీ ఏమి ఇట్లా ఇండైరెక్ట్గా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వండి. వాళ్ళంతా కూడా మీకు రేపు ఉపయోగపడేది. మళ్ళీ తిరిగి మనం ఎన్ని వేల లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కూడా తిరిగి ఎకానమీకి వస్తుంది కదా. ఎకానమీకి వస్తే మళ్ళీ ఎకానమీ మళ్ళీ మనకి రివైవ్ అవుతుంది కదా. వచ్చే నష్టం ఏముంది దానివల్ల? దిలీప్ గారు బ్రీఫ్ కంక్లూడ్ చేయండి. ఏదో మరి ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ కానీ ఇది కానీ ఏమో అంత గందరగోళంగా ఉంది. అసలు ఈ ప్యాకేజ్ ఇదంతా ఒక భ్రాంతిలాగే అనిపిస్తుంది తప్పితే ఇది అసలు నిజంగా మరి అంటే ఆయన స్పీచ్, ఆయన పిఆర్లో చాలా ఫేమస్ మోడీ గారు. అదే ఆ పిఆర్ మిషనరీ అంటే పబ్లిక్ రిలేషన్స్ అంటాం కదా, అది మార్కెటింగే బాగా చేసుకుంటున్నారు కానీ లేదని మరి యునానిమస్ లేకపోతే ఎక్కువ మంది అభిప్రాయం. చెప్పండి. ఇవాళ రాయపాటి గారు మీరు చూసినట్టయితే ప్రధానమంత్రి గారు మార్కెటింగ్ విషయం వేరు కానీ ఇవాళ అమెరికా లాంటి దేశం ఇండియా మీద మందుల కోసం ఆధారపడటం కానీ ఆయన రిక్వెస్ట్ చేయటం కానీ చేస్తే మందులు మనం ఎన్ని దేశాలకి సప్లై చేసే పరిస్థితికి అది ఉచితంగా మనం చూస్తున్నాం. ఇవాళ భారతదేశం ఇవాళ భూగోళంలో ఎన్నో దేశాలు మమ్మల్ని రక్షించమని లేకపోతే మన సలహా తీసుకోవాలన్న విధంగా ఉంది. ఇదివరకు మనం భూలోకంలో వేరే దేశాలను చూసి మనం కాపీ కొట్టే పరిస్థితిలో ఉన్నాం. కానీ సడన్ గా ఫస్ట్ టైం మొన్న కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి భారతదేశం మీద మిగతా విశ్వం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలా. మనం పక్క దేశాలను చూసి నేర్చుకోవాలా, కాదనట్లా. కానీ మన మిత్రులు అన్నట్టు చాలా సాంప్రదాయబద్ధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ఈ ప్యాకేజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. మన దేశంలో ప్రస్తుతం ఉన్న ఈ 2 నెలల్లో భూగోళం పైనుంచి కిందకి మనం ఇది కాలేదు గనక ఖచ్చితంగా ఇవాళ సాంప్రదాయబద్ధంగానే ఇవాళ ప్యాకేజ్ ఉంది. ఖచ్చితంగా ఇంకా 3-4 నెలలు ఇంతకంటే ఇంకా దిగజారే పరిస్థితులు వచ్చినాయి అంటే పొరపాటున కరోనా కేసులు ఏదైనా బాగా పెరిగిపోయో లేకపోతే ఇవాళ మరణాలు కొంత లిమిట్ అయ్యే ఉన్నాయి గనక, ఎందుకంటే ఇవాళ లాక్డౌన్ పరిస్థితిలో మనకి చావులు రావాల్సినట్లో
10% మాత్రమే కరోనా వల్ల చనిపోయారు, యాక్సిడెంట్ల వల్ల ఇట్లా రకరకాలుగా సేవ్ అయ్యారు కనుక మనకు దాని ఇంటెన్సిటీ ఆ విధంగా బయటికి రాలేదని మనం అనుకోవచ్చు. కనుక సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు. మన ఇండస్ట్రీలు ఎట్లా కుదేలైన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే ఎంఎస్ఎంఈని ఏ విధంగా కాపాడుకోవాలి, లోన్లు ఆల్మోస్ట్ ఇవాళ లోన్లు రావటం కూడా గత ఏడాది నుంచి మీరు చూసినట్టయితే చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇండస్ట్రీకి అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి లోన్లు కూడా రావటం జరగట్లేదు. గత 2 ఏళ్ల నుంచి కూడా చాలా టైట్ చేసేసిన బ్యాంక్స్. అటువంటిది ఇవాళ లూజ్ చేయటంతో మీరు చూసినట్టయితే ఒక రీస్ట్రక్చరింగ్ మాడ్యూల్ లాగా తీసుకొచ్చారు. రీస్ట్రక్చరింగ్ లో ఖచ్చితంగా కొంత బ్రీదింగ్ స్పేస్ వచ్చి ఇండస్ట్రీ కొద్దిగా ముందుకెళ్లే పరిస్థితికి వెళ్తుంది. అవి కాకుండా కూడా ఇది కూడా కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళని సిస్టమ్ లో లాగటానికి ఒక 4 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ మళ్ళీ ఉద్యోగాలు దొరికితే తిరిగి వచ్చే పరిస్థితి లాగా ఇవాళ క్రియేట్ చేశారు. కనుక కనీస ఏదైతే ఫుడ్ ఉందో ఫుడ్ స్కీమ్స్ లో మాత్రం ఆల్మోస్ట్ 67 కోట్ల మంది ప్రజానికాన్ని కవర్ చేయడం జరిగింది. ఇవాళ ఎవరూ కూడా ఆకలితో చనిపోకుండా ఉండే పరిస్థితి దేశం తీసుకొచ్చిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అది కాకుండా కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వటంతో 5 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అసలు నుంచుని అందరికీ భోజనాలు పెట్టే పరిస్థితిలో గత 50 రోజుల నుంచి పరిగెత్తున్నారని చెప్పి కూడా ఈ అవకాశం తీసుకుని చెప్పాలనుకుంటున్నాను. సైతం కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కువగా నిర్మలా సీతారామన్ గారి మీద అంటే ఖచ్చితంగా ఇంకా సవరణలు వస్తాయి. ఇంకా 3.14 lakhs ఇంకా అనౌన్స్ చేయలేదు. దాన్ని కూడా అనౌన్స్ చేసేదాకా ఆగాలి. మనం ఇవాళే దీనికి ఒక కంక్లూజన్ గా మీరు అనుకోమాకండి. మనం అనుకున్న ప్రతిదీ కూడా నిన్నటిదాకా ఏమన్నారు, అసలు రైతులకి గాని లేకపోతే ఈ వలస కార్మికులకి ఏమీ చేయలేదు అని అన్నారు. అది వాళ్ళకి కవర్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, అట్లా కాదు డైరెక్ట్ గా వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా అని అంటున్నారు. ఆ విధంగా సిస్టమ్ లోకి అందరినీ తీసుకొస్తానికి ఇది ఒక ప్రయత్నం. ఒక కన్వెన్షనల్ ఆలోచన మాత్రమే. ఆ కన్వెన్షనల్ నుంచి అన్కన్వెన్షనల్ అవ్వాలంటే ఇంకా కొద్దిగా వ్యవధి వచ్చి మన భారతదేశం నిజంగా ఇంకా కుదేలైపోయింది, మనం చాలా ఇబ్బంది పడతామంటే ఖచ్చితంగా దాని ఆలోచనలు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ కూడా చేయొచ్చు. ఇంట్రెస్ట్లు కూడా వేవ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం అంత క్లిష్ట పరిస్థితిలో ఆల్రెడీ ఉన్నామని అనుకోవటం మాత్రం మనం అంత దురదృష్టంగా ఫీల్ కాకూడదు. మనం ఇంకా హోప్ఫుల్ గానే ఉండాలి. భారతదేశం మళ్ళీ బాగుపడి ట్రాక్ మీద వస్తుందని మాత్రం మనం ఊహించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు ఢిల్లీలో ఉంటారు, కొంత అవగాహన అంటే కాంటాక్ట్స్ అయి ఉన్నాయి. జనరల్గా సీతారామన్ గారి మీద గత 1 year కూడా ఆర్థిక మాంద్యప్పుడు కూడా మెయిన్ ఆమె మీద ఎలిగేషన్స్, ఆమె కొంత ఫైనాన్స్ కానీ అది అవగాహన లేదు. మరి ఆమె ఫైనాన్స్ మినిస్ట్రీలో కొంత ఈ అవగాహన లేకపోవడం అంటారా, లేకపోతే పిఎంఓనే మొత్తం నడుపుతుందంటారా, లేకపోతే ఇద్దరు బ్రహ్మాండంగా పనిచేస్తారంటారేమో? మీరు ఎవరిలో లోపం ఉందో మరి మాకైతే తెలీదు, చెప్పండి జస్ట్. ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకే నడుస్తాందని మాత్రం నేను ఖచ్చితంగా మీ అందరికి హామీ ఇస్తున్నాను. సరే, ఓకే అండి. లెట్ హోప్ ఇంకో 2-3 సంవత్సరాలు అయితే కానీ తెలియదు దీన్ని. తులసిరెడ్డి గారు మాట్లాడితే బ్రీఫ్గా చెప్పండి. ఒక్కటే, నాటు వైద్యుడు పంట నొప్పికి తుంటి మీద అన్నాడంట. వైద్యం తెలియక పంట నొప్పికి పోతే తుంటి మీద అన్నాడంట. కాబట్టి తెలియకపోతే ఆర్థిక విధానాలు తెలియకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. అంతకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఫాలో అవుతున్నారులేండి, అంతే ఏముందంటే కొత్త రకం మెడిసిన్. ఎనివే, డిబేట్లో పాల్గొన్న కృష్ణరాజు గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారు, కిలారి దిలీప్ గారికి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9:30 PM. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్నిస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీ